మన నిన్న ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ లో కీ పాయింట్స్ చెప్పాం. ఇన్వర్స్ ఆఫ్ పాయింట్స్ లో ఓకేనా. నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఎ పాయింట్ లో నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఈ ప్రాబ్లం రాసుకున్నాం అందరూ. ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు రైట్ ప్రాబ్లం రైట్. ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 1 1 1 1 మైనస్ 1. క్యాపిటల్ బి రాస్తున్నారా? 1 1 0 0 1 3 3 0 4. సి 2 0 1 0 1 0 3 2 1. Then find which one? ABC whole power minus 1 whole transpose whole inverse whole transpose. ఏమడుగుతున్నాడు? ఏబిసి హోల్ ఇన్వర్స్, దానికి మళ్ళీ ట్రాన్స్పోజ్, మళ్ళీ హోల్ ఇన్వర్స్, మళ్ళీ హోల్ ట్రాన్స్పోజ్ అడుగుతున్నాడు. మనం ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ లో ఉన్నాం, మ్యాట్రిసెస్ లో ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఇవాళతో మ్యాట్రిసెస్ కంప్లీట్ అవుతుంది. మీకు ఏ ఇన్వర్స్, ఇప్పుడు మీకు ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్ అన్నా ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ అన్న ఒకటే ప్రాపర్టీలో. ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్ అన్నా ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ అన్నా ఒకటే. చూద్దాం, దీనికి ఇది అప్లై చేస్తాను, ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ రెండింటి ఇంటర్చేంజ్ చేద్దాం. అతను ఏమి ఇచ్చాడు రాయండి? ఏబిసి హోల్ ఇన్వర్స్ మొత్తానికి ట్రాన్స్పోజ్ మళ్ళీ ఇన్వర్స్ మళ్ళీ హోల్ ట్రాన్స్పోజ్. మనం ఈ రెండింటి ఇంటర్చేంజ్ చేయొచ్చు. ఏబిసి హోల్ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ మళ్ళీ హోల్ ఇన్వర్స్ మొత్తానికి హోల్ ట్రాన్స్పోజ్. ఇప్పుడు కనుక చూస్తే ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఎంత వచ్చింది? ఏ వచ్చింది. కాబట్టి ఈ రెండింటిని తీసేయచ్చు, తీసేసి ఒక్కటే రాయొచ్చు. ఏబిసి హోల్ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. ఇప్పుడు మీకు తెలుసు ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే కూడా తెలుసు, మీకు చెప్పగలుగుతారా? ఏనే. కాబట్టి ఇది ఎంత వచ్చింది? ఏబిసిని. అంటే 3 మ్యాట్రిసెస్ ఏం చేయాలి? దాంతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్ వచ్చుగా మీకు, చేయగలుగుతారా? ఏబిసిని మూడింటి మల్టిప్లై చేయటమే. 1 2 3 1 1 1 1 మైనస్ 1 1 రాయండి. 1 1 0 0 1 3 3 0 4. నెక్స్ట్ ఎంత రాయాలి? సి లాస్ట్ లో రాయొచ్చు, సి కూడా రాస్తాను, రాయండి. 2 0 1 0 1 0 3 2 1. ఈ మల్టిప్లికేషన్ ఎంత చెప్తారా? మల్టిప్లికేషన్ 1 into 1 1 plus 0 plus 9 1 plus 9 ఎంత వచ్చింది? 10. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం కన్సిడర్ చేయండి. ఫస్ట్ రో సెకండ్ కాలం కన్సిడర్ చేయండి. 1 plus 2 plus 0 3. అవునా? నెక్స్ట్ 0 plus 6 plus 12 6 plus 12 18. నెక్స్ట్ 1 plus 0 plus 3 4. నెక్స్ట్ ఈ రో ఈ కాలం 1 plus 1 plus 0 1 plus 1 plus 0 2. అవునా? నెక్స్ట్ చెప్పండి. 0 ఈ కాలం 0 3 plus 4 3 plus 4 7. అంటే నెక్స్ట్ చెప్పండి. 1 1 0
3 అంటే 4. నెక్స్ట్ 1 -1 0 అంటే 0 వచ్చింది. నెక్స్ట్ 0 -3 + 4 అంటే 1. ఎన్ని పేరు దీన్ని 201 010 321. జాగ్రత్తగా చూసుకోండి. ఇది కనుక తప్పు పోయిందంటే మళ్ళీ మొత్తం పోయినట్టే. ఇది కనుక తప్పు పోయిందంటే జాగ్రత్తగా పోయినట్టే. అది కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. ఓకేనా? కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దామా? ఇది కనుక తప్పు పోయిందంటే మొత్తం పోయినట్టే. కరెక్ట్గానే వచ్చినట్టు. నెక్స్ట్ ఈ రెండింటి మల్టిప్లికేషన్ చేయడం వచ్చిందా? మల్టిప్లికేషన్ చేయడం వచ్చిందా? ఎంత? 20 0 18 3s 20 + 18 3s are 24. 18 3s are 54. 50 40 18 3s are 30 + 24 54. ఇది ఒక ఎంత వచ్చినట్టు? రెండు మల్టిప్లికేషన్ చేస్తే 20 + 0 + మనకి ఎంత వస్తుంది ఇక్కడ? 10 × 2 20 0 18 3s are 30 + 24 54 74 వస్తున్నట్టుందిగా స్టార్టింగ్ లో. 74 వస్తున్నట్టుందిగా. చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఎంత వస్తుంది మ్యాట్రిక్స్? 20 + 0 + 18 3s are 54. మొత్తం ఎంత వచ్చింది? 74. నెక్స్ట్ 0 + 3 + 16 ఓకేనా? 3 + 36 39. నెక్స్ట్ 10 + 0 + 18 10 + 18 28. నెక్స్ట్ 4 4 2s are 8 + 0 + 21 8 + 21 29. ఓకేనా? నెక్స్ట్ 0 + 2 + 14 అంటే 16. ఫస్ట్దే తప్పు వస్తుంది. 74 వస్తుంది. ఓకేనా? వాడు 64 అని ఇచ్చాడు ఒక దాంట్లో. మనకి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇది ఒకటి మార్చుకుంటే సరిపోయింది. 64 వల్ల ఇక్కడ ఎంత మార్చుకోవాలో మీరు 74 మార్చుకోండి. ఓకేనా? 11 ఇంకోటి ఇవి కూడా ఎంత వస్తాయి? 11 2 5. ఓకేనా? ఇది 74 అని మార్చుకుంటే ఇది కరెక్ట్ అవుతుంది. ఓకేనా?
నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? ప్రాపర్టీ అప్లై చేసుకుంటే ఏం జరిగింది? జస్ట్ మల్టిప్లికేషన్ అయింది. నెక్స్ట్ A is 3/3 matrix. That A is equal to 3. That A is equal to 2. Right. A is 3/3 matrix. And that A is equal to 2. Then that of adjoint A into adjoint of adjoint A. మీకు రెండు ప్రాపర్టీస్ చెప్పాను. రెండు ప్రాపర్టీస్ వస్తే సరిపోయింది. చెప్తారా ప్రాపర్టీస్? డెట్ ఆఫ్ adjoint A ఎంత అని చెప్పాము? డెట్ ఆఫ్ adjoint A. డెట్ ఆఫ్ adjoint A మీకు తెలుసు. డెట్ ఆఫ్ adjoint ఎంత అని చెప్పాను? డెట్ A హోల్ పవర్ n-1 అని చెప్పాం. డెట్ ఆఫ్ adjoint ఎంత అని చెప్పాము? డెట్ A హోల్ పవర్ n-1 హోల్ స్క్వేర్ అని చెప్పాం. అట్లాగే adjoint ఎంత అని చెప్పాము? adjoint A డెట్ A హోల్ పవర్ n-, adjoint A క్లాస్ లో ఉంటుంది చూడండి. adjoint చెప్పాము నిన్న. డెట్ A హోల్ పవర్ n-2 ఇంటూ A అని చెప్పాం. ఈ రెండు ప్రాపర్టీస్ గుర్తుకుండాలి. ఒకవేళ పొరపాటును మర్చిపోయారు అనుకో, ఎక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకోవాలి దీన్ని? ఇప్పుడు మీకు adjoint A ఇన్వర్స్ ఈక్వల్ టు చూడండి, పొరపాటు మర్చిపోయారు అనుకో, ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిందే. adjoint A బై det A. adjoint A ఈజ్ ఈక్వల్ టు det A ఇంటూ A ఇన్వర్స్. మీకేం కావాలి? adjoint ఆఫ్ adjoint A కావాలి. అప్పుడు A ప్లస్ adjoint A రాద్దాం. det ఆఫ్ adjoint A ఇంటూ adjoint A హోల్ ఇన్వర్స్. det ఆఫ్ adjoint A అంటే det A హోల్ పవర్ n-1. adjoint A హోల్ ఇన్వర్స్ అంటే A బై det A. adjoint A హోల్ ఇన్వర్స్ అన్నా, adjoint ఆఫ్ A ఇన్వర్స్ అన్నా A బై det A. det A హోల్ పవర్ n-2 ఇంటూ A అని చెప్పి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోగలగాలి, లేకపోతే డెరైవ్ చేసుకోగలగాలి. det A వాల్యూ ఎంత? 2 పవర్ n అంటే ఎంత? 3 హోల్ స్క్వేర్ ఇంటూ det A వాల్యూ 2 పవర్ 3 - 2 ఇంటూ A. 2 పవర్ 3 - 1 అంటే ఎంత? 2 స్క్వేర్ ఎంత? 4 ఇంటూ 2 ఇంటూ A. ఇది 2 పవర్ 5. 2 పవర్ 5 అంటే ఎంత? 32 ఇంటూ A. 32 ఇంటూ A. ఒకసారి జాగ్రత్తగా, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ ప్రాపర్టీసే, adjoint ప్రాపర్టీసే. ఈ రోల్ ఇది వచ్చింది. A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు adjoint A బై det A. adjoint A ఈజ్ ఈక్వల్ టు det A ఇంటూ A ఇన్వర్స్. ఇంకేదన్నా ఫార్ములా కావాలంటే ఇక్కడ నుంచి డెరైవ్ చేసుకోవాలి మీకు అప్పటికప్పుడు. మీరు చూడమ్మా, ఈరోజు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా నిన్న వీడియో కనుక చూసేటట్టయితే మీకు ఈ ప్రాపర్టీస్ అన్ని చెప్పడం జరిగింది. ఓకేనా? ఈరోజు వచ్చిన పిల్లలు కూడా. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ఒక్కసారి రివిజన్ చేసుకోండి జాగ్రత్తగా. adjoint ప్రాపర్టీస్ రివిజన్ చేసుకోండి. ఇవి తక్కువ చెప్పగలిగితే ప్రాబ్లం ఆన్సర్ వచ్చినట్టే మనకి. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇది కూడా బాగా ఇంపార్టెంట్. రాయండి. ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 100 - 1, A ఈజ్ ఈక్వల్ టు 100 - 1, B ఈజ్ ఈక్వల్ టు 1101,
x is equal to AP into A transpose. Then A transpose x power 50 A is equal to dash అని అడుగుతున్నాడు. అవునా? నెక్స్ట్ A is equal to 1 0 0 minus 1. మన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఏం కన్సిడర్ చేస్తున్నా, నేను ఖచ్చితంగా ఏ మీద నాకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. ఏ అనేది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అనేస్తున్నా. ఏ ఈజ్ అన్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఏ ఈజ్ అన్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఎందుకు ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవుతుందని నాకు తొందరగా తెలిసింది ఏంటంటే, నేను మీకు ఒక మాట చెప్పాను. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అన్నప్పుడు ఈ రో వెక్టార్ ఈ రో వెక్టార్ తో డాట్ ప్రొడక్ట్ చేస్తే 0 రావాలి. ఇదిగోండి, ఇది ఒక రో వెక్టార్, ఇది ఒక రో వెక్టార్. డాట్ ప్రొడక్ట్ అంటే తెలుసు మీకు, A1 A2 ప్లస్ B1 B2 0. డాట్ ప్రొడక్ట్ 0 వచ్చింది. అలాగే ప్రతి రో వెక్టార్ యూనిట్ వెక్టార్ అవ్వాలి. ఈ వెక్టార్ యొక్క మాగ్నిట్యూడ్ ఎంత? 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్. ఈ వెక్టార్ మాగ్నిట్యూడ్ కూడా 1. ఫైనల్ గా ఏం చెప్పొచ్చు? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని చెప్పి ఐడెంటిఫై చేయాలంటే ఈ రో వెక్టార్ ని ఈ రో వెక్టార్ తో మల్టిప్లై చేస్తే డాట్ ప్రొడక్ట్ చేస్తే 0 రావాలి. ఈ రో వెక్టార్ యొక్క మాగ్నిట్యూడ్ 1, ఈ రో వెక్టార్ యొక్క మాగ్నిట్యూడ్ కూడా 1. అంటే ఇక్కడ హియర్ దీస్ రో వెక్టార్స్ ఆర్ ఆర్థోనార్మల్ యూనిట్ వెక్టార్స్. ఖచ్చితంగా అది ఓకేనా? ఏ ఈజ్ అన్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అయితే తీరుతుంది. ఓకేనా? హియర్ రో వెక్టార్స్ ఆర్ ఆర్థోనార్మల్ యూనిట్ వెక్టార్స్. రో వెక్టార్స్ ఆర్, రాసుకోండి, రో వెక్టార్స్ ఆర్ ఆర్థోనార్మల్ యూనిట్ వెక్టార్స్. ఆర్థోనార్మల్ యూనిట్ వెక్టార్స్. ఆర్థోనార్మల్ అంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. యూనిట్ వెక్టార్స్ అంటే మాగ్నిట్యూడ్ 1. ఆర్థోనార్మల్ యూనిట్ వెక్టార్స్. అంటే ఇంప్లైస్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అయినా, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఎప్పుడు కూడా ఐ అవుతుంది. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అన్నా, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ అన్నా ఐ అవుతుంది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవుతున్నప్పుడు. ఇప్పుడు అతను ఎక్స్ కన్స్ చేయండి, ఇచ్చిన ఎక్స్ కన్స్ చేయండి. ఎక్స్ ఎంత ఇచ్చాడు? ఎక్స్ ఎంత ఇచ్చాడు? ఏపీ ఏ ట్రాన్స్పోజ్ అని ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ ఏ ట్రాన్స్పోజ్ ఇచ్చాడు. నేను ముందుగా ఎక్స్ పవర్ 15 గెట్ చేయబోతున్నా. ఎక్స్ పవర్ 50 కోసం ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చిందో చూద్దాం. ఎక్స్ స్క్వేర్ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ అంటే మళ్ళీ దీంతో మళ్ళీ వేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్. ఏపీ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏపీ ఏ ట్రాన్స్పోజ్. ఏపీ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఎంత చెప్పండి? ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఎంత అవుతుంది? ఐ. పిఏ ట్రాన్స్పోజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఐని దేంతో మళ్ళీ వేసిన అదే మ్యాట్రిక్స్ వచ్చింది. కాబట్టి పి ఇంటూ ఐ పి, పి ఇంటూ పి పి స్క్వేర్. మొత్తం మీద ఇక్కడ ఐ పక్కకి వెళ్ళిపోయి ఏమొచ్చింది? ఏపీ స్క్వేర్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఒకటి ఎక్స్ స్క్వేర్ వచ్చినప్పుడు ఏపీ స్క్వేర్ ఏ ట్రాన్స్పోజ్ వస్తే 450 ఎంత వచ్చింది అని అంటే ఏపీ 450 ఏ ట్రాన్స్పోజ్ వచ్చింది. మనకి ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ 450 ఇంటూ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏపీ 450 ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ. చూడండి, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఎంత? ఐ. పి 450 ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ అంటే ఎంత? ఐ. మళ్ళీ మొత్తం ఐతో మల్టిప్లై చేసినప్పుడు ఎంత వచ్చింది? పి పవర్ పి 450 అంటే మనకు పి ఇచ్చాడు. పి 450 ఎంత చెక్ చేయాలి మనం? ఒక్కసారి చూడండి. స్క్వేర్ కనుకుంటే అని చేద్దాం. పి స్క్వేర్ అంటే 1101
1 1 0 1 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వచ్చి మీకు చెప్పండి 1 ప్లస్ 0 1 ప్లస్ 0 అంటే 1 1 ప్లస్ 0 అంటే 1 నెక్స్ట్ 1 ప్లస్ 1 2 నెక్స్ట్ 0 నెక్స్ట్ 1 అంటే పీ స్క్వేర్ అంటే 1 2 0 1 వచ్చింది 450 అంటే ఎంత వచ్చింది చెప్పండి 1 ఇక్కడ మారి చేస్తే ఓకేనా 150 0 1 వచ్చింది కాబట్టి ఆప్షన్ డి అవుతుంది ఆప్షన్ డి అవుతుంది మా గోవింద్ వినపడుతుందా హలో మాట్లాడమ్మా ఒకసారి అన్మ్యూట్ చేయి ఓకే డౌట్ ఏమైనా ఉందో చూస్తున్నారా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూడంగానే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కనిపెట్టాలి దీన్ని ఏ ఇంటి ఏ ట్రాన్స్పోజ్ అయ్యి అవుతుంది ఎక్స్ స్క్వేర్ గెట్ చేయాలి x450 రావాలంటే ఎక్స్ స్క్వేర్ గెట్ చేయాలి వచ్చిన x450 గెట్ చేసి అక్కడ సబ్మిట్ చేయాలి మళ్ళీ p450 అంతా గెట్ చేయాలి ఓకే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం ఓకేనండి నెక్స్ట్ ఫిల్లింగ్ పెట్టుకున్నామా లీనియర్ ఈక్వేషన్స్ అని పెట్టుకోండి ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కంప్లీట్ అయింది ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కంప్లీట్ అయింది ఓకేనా నెక్స్ట్ ఫైనల్ గా మ్యాట్రిసెస్ లో లాస్ట్ పార్ట్ వద్దాం లీనియర్ ఈక్వేషన్స్ లీనియర్ ఈక్వేషన్స్ మీరు మామూలుగా లీనియర్ ఈక్వేషన్స్ అనగానే మీకు గుర్తుకొచ్చేది క్రామర్స్ రూలు గాజాడను మ్యాట్రిక్స్ మెథడ్ అట్లాగే కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అనే మాట మీరు వినుంటారు దాని మీద ఎక్కువగా జోలికి వెళ్ళరు కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ జోలికి వెళ్ళరు మీరు ఇంజనల్గా ఇంటర్మీడియట్ చేసేటప్పుడు మటుకు క్రామర్స్ రూల్ వాటి ప్రకారం చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి క్రామర్స్ రూల్ ప్రకారం చేస్తే సొల్యూషన్ మాత్రం అడుగుతుంటాడు అక్కడ ఇక్కడ అట్లా కాదు ఇక్కడ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కి ఓకేనా యూనిక్ సొల్యూషన్ అని ఉండొచ్చు ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉండొచ్చు నో సొల్యూషన్ ఉండొచ్చు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కి మీరు 10th క్లాస్ లోపే నేర్చుకుని ఉంటుంటారు సపోజ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారంటే 2 లైన్స్ మేబీ ఇంటర్సెక్ట్ అయినాయి అనుకోండి మీరేం చెప్తుంటారు యూనిక్ సొల్యూషన్ ఉంటుంది 2 లైన్స్ ఒకదానితో కోయిన్సైడ్ అయింది అనుకోండి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి 2 లైన్స్ ఒకదానితో ప్యారల్ గా ఉన్నాయి అనుకోండి ఇక్కడ యూనిక్ సొల్యూషన్ ఉంటుంది ఇక్కడ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి ఇక్కడ నో సొల్యూషన్ ఉంటుంది తెలుసుకుందా మీ 10th క్లాస్ లోపు వస్తుంది కాబట్టి ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఓకేనా ఇక్కడ మనకైతే 10th క్లాస్ లోపు అయితే మీకు ఒక్కసారి 2 ఈక్వేషన్స్ ఇస్తూ ఉంటాడు ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ లో 3 ఈక్వేషన్స్ ఇస్తూ ఉంటాడు కాబట్టి రాసుకున్నాం ఒకసారి
లేకపోతే వినండి, తర్వాత రాసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ ఫస్ట్ 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు, తర్వాత రాసుకుందాం నోట్స్ ఫైనల్ లో. a1x plus b1y plus c1z is equal to d1. a2x plus b2y plus c2z is equal to d2. a3x plus b3y plus c3z is equal to d3. ఓకేనా? ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ 3 ఈక్వేషన్స్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో ఇట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఫస్ట్ కోఎఫిషియెంట్స్ తో ఒక మ్యాట్రిక్స్ ఫామ్ చేయండి, వేరియబుల్స్ తో ఒక మ్యాట్రిక్స్ ఫామ్ చేయండి, ఈ కాన్స్టెంట్ రైట్ సైడ్ ఉన్న కాన్స్టెంట్ తో ఒక మ్యాట్రిక్స్ ఫామ్ చేయండి. కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి దీనికి ఈక్వేట్ చేస్తే మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. కాబట్టి ఈ సిస్టమ్ ఏ విధంగా రాయొచ్చు? సమ్ ax is equal to సమ్ b ఫామ్ లో రాయొచ్చు. ఈ ax is equal to సమ్ b ఫామ్ లో రాయొచ్చు. ఏ అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అవుతుంది, x అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ అవుతుంది, b అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, డిటర్మినెంట్ ఈ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ వాల్యూ కనుక ఖచ్చితంగా నాట్ ఈక్వల్ 0 వస్తే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. అదే కనుక డెట్ ఈక్వల్ 0 వచ్చింది అనుకోండి, సిస్టమ్ హ్యాస్ ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ఆర్ నో సొల్యూషన్. అంటే డిటర్మినెంట్ వాల్యూ కనుక మన డిటర్మినెంట్ వాల్యూ నుంచి యూనిక్ సొల్యూషన్, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్, నో సొల్యూషన్ అన్నప్పుడు మనము నాట్ ఈక్వల్ 0 వస్తే మటుకు యూనిక్ సొల్యూషన్ కన్ఫర్మ్ చేయొచ్చు. మరి డెట్ ఈక్వల్ 0 వచ్చినప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది. మరి ఏదో తెలియాలి అంటే డిఫరెంట్ ప్రాసెస్ నుంచి తెలియదు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ర్యాంక్ ప్రాసెస్కి వెళ్తాం. దేనికి వెళ్తాము? ర్యాంక్ ప్రాసెస్కి వెళ్తాం. కాబట్టి ఫస్ట్ లో ఇచ్చిన సిస్టమ్ కనుక ఏఎక్స్ ఈక్వల్ టు బి సిస్టమ్ అవుతున్నప్పుడు డిటర్మినెంట్ వాల్యూ నుంచి మనం యూనిక్ సొల్యూషన్ అని చెప్పి కంక్లూడ్ అవ్వచ్చు. ఎప్పుడు డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ 0 అయితే. మరి ఈక్వల్ 0 అయితే ఈ రెండింటిలో ఏదైనా ఒకటి అవుతుంది. మళ్ళీ దేనికోసం? ర్యాంక్ ప్రాసెస్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా డిటర్మినెంట్ ప్రాసెస్ నుంచి మీరు దీని వరకు కంక్లూజన్ అవ్వచ్చు. కానీ ఈ రెండింటిలో ఏది తెలియాలంటే మటుకు ఓకేనా, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి సొల్యూషన్, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్, నో సొల్యూషన్ అంటే ర్యాంక్ ప్రాసెస్ బెస్ట్. కాబట్టి ముందు ఇది నోట్ చేసుకున్న అందరూ మీరు జస్ట్ ఇట్లా తీసుకొని చెప్తా. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బి, ఏఎక్స్ ఈక్వల్ టు బి అనండి చాలు. మొత్తం రాయక్కర్లే, ఇక్కడ ఉన్నదంతా రాయక్కర్లే, నేను చెప్పినట్టు రాయినా. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏఎక్స్ ఈక్వల్ టు బి, ఏఎక్స్ ఈక్వల్ టు బి రాస్తున్నారా? గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బి, ఏఎక్స్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ ఈ పాయింట్ రండి, నెక్స్ట్ ఈ పాయింట్ రాసుకోండి. లీనియర్ ఈక్వేషన్స్ అని పెట్టుకోండి హెడ్డింగ్. ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని రాయండి. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏఎక్స్ ఈక్వల్ టు బి, డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 యూనిక్ సొల్యూషన్, డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ఆర్ నో సొల్యూషన్. ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ఆర్ నో సొల్యూషన్. అందరూ కంప్లీట్ అయినట్టేనా? గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 యూనిక్ సొల్యూషన్, డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ఆర్ నో సొల్యూషన్. కంప్లీట్ అయిందా అందరూ? నెక్స్ట్ చూడండి, ఇంతకుముందు సిస్టమ్ కి ఈ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఇది ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓ సిస్టమ్, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి సిస్టమ్ కి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓ సిస్టమ్ కి ఏంటి తేడా? ఇద్దరినేమో కాన్స్టెంట్లు ఉంటాయి, ఇక్కడేమో అన్ని జీరోలే ఉంటాయి. ఈ సిస్టమ్ కి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓ సిస్టమ్ కి మీరు గమనిస్తే అన్ని జీరోలు ఉండటం వల్ల ఖచ్చితంగా ఎక్స్ బదులు 0, వై బదులు 0, జెడ్ బదులు 0 తీసుకుంటే ఇది 0 అయితే, ఇది 0 అయితే, ఇది 0 అయితే. మరి చెప్పండి, నేను చెప్పిన మాట. ఎక్స్ ప్లేస్ లో 0, వై ప్లేస్ లో 0, జెడ్ ప్లేస్ లో 0 తీసుకుంటే ఇది 0 అయితే, ఇది 0 అయితే, ఇది 0 అయితే. ఖచ్చితంగా ఈ సిస్టమ్ కి ఏఎక్స్ ఈక్వల్ టు ఓ సిస్టమ్ కి ఖచ్చితంగా అన్ని జీరోల సొల్యూషన్ తప్పనిసరిగా ఉంటుంది, అన్ని జీరోల సొల్యూషన్ తప్పనిసరిగా ఉంటుంది. ఓకేనా?
దాన్ని ఏమంటాం, అన్ని జీరోలే సొల్యూషన్ ఏమంటాం అంటే ట్రివియల్ సొల్యూషన్ అంటాం. అన్ని జీరోలే సొల్యూషన్ ఏమంటాము, ట్రివియల్ సొల్యూషన్. ఖచ్చితంగా ట్రివియల్ సొల్యూషన్ గ్యారెంటీగా ఉంటుంది. నో సొల్యూషన్ అనే మాట ఉండదు దీనికి. ఎందుకు ఉండదు నో సొల్యూషను? మనం చెప్తున్నాం ఇప్పుడే, అన్ని జీరోలు అయ్యేవి గ్యారెంటీగా ఈ 3 ఈక్వేషన్స్ గ్యారెంటీగా సాటిస్ఫై చేసి తీరుతాయి. కాబట్టి గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కి నో సొల్యూషన్ అనే మాట ఉండదు. ఖచ్చితంగా అన్ని జీరోలు అయ్యే సొల్యూషన్ గ్యారెంటీగా ఉంటుంది. దీంతో పాటుగా అన్ని జీరోలు అయ్యే సొల్యూషన్ తో పాటుగా ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ కూడా పాసిబుల్ అవ్వచ్చు. దాన్ని మనం ఎలా డిసైడ్ చేయొచ్చు అంటే ఇంత ముందలాగా డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందని అనుకోండి, డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందని అనుకోండి, మనం ఇంత ముందర చెప్పుకున్నట్టుగానే ఏమన్నాము, యూనిక్ సొల్యూషన్ అన్నాం ఇంత ముందర కూడా. ఇప్పుడు కూడా అంతే, యూనిక్ సొల్యూషనే. ఆ యూనిక్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ అన్ని జీరోలు అయ్యే సొల్యూషనే. దాన్ని ఏమన్నాము, ట్రివియల్ సొల్యూషన్ అంటున్నాం. కాబట్టి ఇంతమంది నాకు చెప్పండి ఒక కంక్లూజన్ అయితే డెట్ నాట్ ఈక్వల్ టు 0 యూనిక్ సొల్యూషన్. మళ్ళీ చెప్పండి, డెట్ నాట్ ఈక్వల్ టు 0 యూనిక్ సొల్యూషన్. దట్ ఈస్ నథింగ్ బట్ అన్ని జీరోల సొల్యూషన్ మాత్రమే ఉంటుందని అర్థం. అన్ని జీరోల సొల్యూషన్ మాత్రమే ఉంటుంది, ఇంక వేరేది ఉండదని అర్థం. అదే ట్రివియల్ సొల్యూషన్ పాసిబుల్ అయింది. ఇదే డెట్ నాట్ డెట్ ఈక్వల్ టు 0 వచ్చింది, ఇది ఎట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నాట్ ఈక్వల్ టు 0 చూడండి, నాట్ ఈక్వల్ టు 0 అన్ని జీరోల సొల్యూషన్. డెట్ ఈక్వల్ టు 0 నాన్ జీరో సొల్యూషన్. నాన్ జీరో సొల్యూషన్ ఆర్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఆర్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్. నో సొల్యూషన్ అనే మాట ఉండదు. కాబట్టి ఇంత ముందర దాంట్లోనే మనకి ఇబ్బంది. ఇది డెట్ నాట్ ఈక్వల్ 0 అయినప్పుడు ఇబ్బంది ఏం రాలా, యూనిక్ సొల్యూషనే. డెట్ ఈక్వల్ 0 వచ్చినప్పుడు ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మటుకు కంక్లూజన్ అవ్వలేము. అదే కనుక ఇక్కడైతే ఇబ్బంది ఉండదు, ఇక్కడైతే ఇబ్బంది ఉండదు. నాట్ ఈక్వల్ టు 0 అన్ని జీరోల సొల్యూషన్, నాట్ ఈక్వల్ 0 అన్ని జీరోల సొల్యూషన్, ఈక్వల్ టు 0 నాన్ జీరో సొల్యూషన్, నాన్ ట్రివియల్ సొల్యూషన్. నాన్ జీరో సొల్యూషన్, నాన్ ట్రివియల్ సొల్యూషన్, ఇన్ఫినిట్లీ సొల్యూషన్. అందుకే ఇక్కడ ఆల్వేస్ కన్సిస్టెంట్ అంటున్నాం. కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉంటాం, ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ట్రివియల్ సొల్యూషన్ కానీ నాన్ ట్రివియల్ సొల్యూషన్ కానీ ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. నో సొల్యూషన్ అనే మాట ఉండదు. కాబట్టి ది అబోవ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ ఆల్వేస్ కన్సిస్టెంట్. రాయండి, ఇప్పుడు రాయండి మీరు నోట్స్ రాయండి. కన్సిడర్ AX is equal to O system. గివెన్ సిస్టమ్ AX is equal to O అని చెప్పి ఈ పాయింట్ రాసుకోండి, ఈ పాయింట్ రాసుకోండి. డెట్ A నాట్ ఈక్వల్ టు 0. కంప్లీట్ అయిందా? AX is equal to O system. మీరు క్లాసెస్ ఈ రోజు నుంచి వింటున్న వాళ్ళు కూడా ఇంతకుముందు చెప్పిన మ్యాట్రిక్స్ బిగినింగ్ చెప్పిన లెసన్స్ అన్ని కూడా యూట్యూబ్ లో కూడా ఉంటుంది, మీరు యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు. రాసుకున్నారా? AX is equal to O, that A not equal to 0 unique solution, trivial solution. That A is equal to 0 non-zero solution, infinity many solutions. Next మనం ఇందాక అనుకున్నాం AX is equal to B సిస్టమ్ ఇచ్చారు. మనము డెల్టా వాల్యూ డిటర్మినెంట్కి వెళ్ళామనుకో, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్కి వెళ్ళి చేద్దాం అనుకున్నాం అనుకోండి,
గెట్ వాల్యూ నాట్ ఈక్వల్ 0 వస్తే పర్ల కంక్లూజన్ వచ్చింది, కానీ ఈక్వల్ 0 వస్తే కంక్లూజన్ చేయలేము. ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్ నో సొల్యూషన్. దానికోసం ఏం చేద్దాము, ర్యాంక్ ప్రాసెస్కి వెళ్దాం. ఓకేనా, చూడండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత రాసుకో. చూడండి ఏఎక్స్ ఈక్వల్ బి సిస్టమ్ ఇచ్చాడు. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాయాలి. ఓకేనా, మీకు తెలుసు ఎక్లాం ఫామ్లోకి మార్చుకుంటూ. ఓకేనా, మనం ఏం చేయాలి, ర్యాంక్ ఫైండ్ చేయాలి. వీ కెన్ డిటర్మిన్ ద ర్యాంక్ ఆఫ్ ఏ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఫైండ్ చేయాలి. అట్లాగే ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఫైండ్ చేసుకోవాలి. ర్యాంక్ ఆఫ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అండ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంకులు ఫైండ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, ర్యాంక్ ఆఫ్ ఏ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రెండు ఈక్వల్ అవ్వాలా, సొల్యూషన్ ఏముంటుంది, ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. ర్యాంకులు ఈక్వల్ అవ్వాలా, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ర్యాంకు, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంకు. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే తెలియకపోతే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పేప్పుడు తెలుస్తుంది. ఓకేనా, ఇదిగోండి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే ఏ, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏం చేయాలి, ఏతో పాటుగా బీని కన్సిడర్ చేయాలి. అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ తో పాటుగా మనం ఏం కన్సిడర్ చేయాలి, లాస్ట్ కాలంలో బీని కన్సిడర్ చేయాలి. అప్పుడు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ వచ్చింది. మనం ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు తెలుస్తుందిలేండి మీకు ఈజీగానే. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంకులు ఫైండ్ చేయాలి. రెండు ర్యాంకులు కనుక ఈక్వల్ అవ్వకపోతే నో సొల్యూషన్, ఇన్కన్సిస్టెంట్, నో సొల్యూషన్. నెక్స్ట్ ర్యాంకులు రెండు ఈక్వల్ అని, నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఈక్వల్ అవుతుంది. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అంటే XY జెడ్లు ఉంటాయి కదా, దాంట్లో XYలు మాత్రమే ఉంటే నెంబర్ ఆఫ్ అన్నోన్స్ 2 అవుతుంది. XY జెడ్లు ఉంటే నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఏమవుతుంది, 3 అవుతుంది. కాబట్టి ర్యాంకులు రెండు ఈక్వల్ అవుతుంది, నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఈక్వల్ అవుతుంటేనేమో యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. అదే ర్యాంకులు రెండు ఈక్వల్ అవుతూ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఈక్వల్ కనుక అయ్యేటట్టయితే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఓకేనా, రాయండి. కన్సిడర్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. రాయండి మీరు ఎట్లా రాయండి, కన్సిడర్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. కన్సిడర్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ని ఏబి అనుకోండి, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏబి అని చెప్పి నెక్స్ట్ ఈ పాయింట్ రాసేసేయండి. ఈ పాయింట్ రాయండి. ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి. ఏబి అంటే మీకు తెలియాలి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని, ఏ అంటే తెలుసు కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని. ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ర్యాంకు, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఈక్వల్ అవ్వకపోతే ఇన్కన్సిస్టెంట్. ర్యాంకులు రెండు ఈక్వల్ అవుతాయి, నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఈక్వల్ అవుతుంటే యూనిక్ సొల్యూషన్. ఓకేనా, ర్యాంకులు రెండు ఈక్వల్ అవుతాయి లెస్ దాన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అయితే డెఫినెట్లీ మెనీ సొల్యూషన్స్. చేసుకున్నదా, ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి. చూద్దామండి, ఎగ్జాంపుల్స్కి వెళ్దామా. దాని మీద ఎగ్జాంపుల్స్కి వెళ్దాం.
రాయండి, ప్రాబ్లం రాయండి. ABC are three angles of a triangle. 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 Then the system of equations minus x plus y into cos c plus z into cos b is equal to 0. Second equation, x cos c minus y plus z into cos a is equal to 0. Third equation, x cos b plus y cos a minus z is equal to 0. Have ఏమన్నాడు, ఓన్లీ జీరో సొల్యూషన్, ఓన్లీ జీరో సొల్యూషన్ అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇచ్చిన సిస్టమ్ ఏంటి, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓనా, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీనా, అన్ని జీరోలు ఉన్నాయి రైట్ సైడ్. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓ సిస్టమ్ ఏంటి ఫాలో అవుతున్నారు చూడండి. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అన్ని జీరోలు ఉన్నాయి రైట్ సైడ్, అంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓనా, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీనా. ఇది ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓ సిస్టమ్ ఇచ్చినట్లు లెక్క. ఈ సిస్టమ్ కి సంబంధించి మనం ఇందాలనుకున్నాం, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓ సిస్టమ్ కి నో సొల్యూషన్ అనే మాట ఉండదు. ఉంటే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, లేకపోతే ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్సే. అది ఖచ్చితంగా దేని బట్టి చెప్పొచ్చు, డెట్ ఏ వాల్యూ నుంచి చెప్పగలుగుతాము. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూని బట్టి చెప్పొచ్చు. డెట్ ఏ వాల్యూ నాట్ ఈక్వల్ 0 అయితే అన్ని జీరోలే సొల్యూషన్ ఉంటుంది, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. అదే డెట్ ఏ ఈక్వల్ 0 అయితే నో సొల్యూషన్, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు ఆప్షన్స్ లో, ద సిస్టమ్ హ్యాస్ ఓన్లీ జీరో సొల్యూషన్. ఇది మన రైట్ కి పెట్టాలంటే డెట్ ఏ వాల్యూ ఏమవ్వాలి, ఓయ్ ఓన్లీ జీరో సొల్యూషన్ పాసిబుల్ అవ్వాలంటే డెట్ ఏ వాల్యూ ఏమవ్వాలి, నాట్ ఈక్వల్ 0 అవ్వాలి. నాట్ ఈక్వల్ ఇందాక చెప్పాను, నాట్ ఈక్వల్ 0 జీరో సొల్యూషన్, నాట్ ఈక్వల్ 0 జీరో సొల్యూషన్ ఓన్లీ, ఈజ్ ఈక్వల్ 0 నాన్ జీరో సొల్యూషన్, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్. కాబట్టి ఇది ఆన్సర్ టిక్ పెట్టాలంటే ఏం జరగాలి, కోఎఫిషియంట్స్ తో ఫామ్ అవుతున్న డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ 0 అవ్వాలి. ఏ నాన్ జీరో సొల్యూషన్ ఫర్ ఆల్ ట్రయాంగిల్స్ ఏబిసి. చూడండి ఇక్కడ దీంట్లోనే వేరియేషన్ అడుగుతున్నాడు. ఏ నాన్ జీరో సొల్యూషన్ ఫర్ ఆల్ ట్రయాంగిల్స్ ఆఫ్ ఏబిసి, ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ కైనా కానీ నాన్ జీరో సొల్యూషన్ ఉంటుంది. ఓన్లీ జీరో సొల్యూషన్ బట్ ఫర్ సర్టన్ వాల్యూస్ ఆఫ్ ఏబిసి. ఓన్లీ జీరో సొల్యూషన్, ఏబిసి బదులు కొన్ని ఒక సర్టన్ వాల్యూస్ కే జీరో సొల్యూషన్ వచ్చింది. ఏ నాన్ జీరో సొల్యూషన్, ఒక నాన్ జీరో సొల్యూషన్ పాసిబుల్ అవుతుంది ఏబిసి ఇస్ అన్ ఈక్వల్ ట్రయాంగిల్, అండ్ నాట్ ఫర్ ఆల్, ఓన్లీ ఈక్వల్ ట్రయాంగిల్ కి నాన్ జీరో సొల్యూషన్ వచ్చిందా అని చెప్పి కంక్లూడ్ అవ్వమంటున్నారు. ఏదేమైనా కానీ వీటిలో ఆన్సర్ మనం కంక్లూడ్ అవ్వాలంటే ముందుగా ఏం క్యాల్కులేట్ చేయాలి, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ కి డెట్ వాల్యూ ఫైండ్ చేయాలి. కన్సిడర్ చేయండి, కన్సిడర్ కోఎఫిషియంట్ ఆఫ్ డెట్ ఆఫ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. డెట్ ఆఫ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఎంత చెప్పండి ఇక్కడ, -1 cos c cos b, నెక్స్ట్ cos c -1 cos a, నెక్స్ట్ cos b cos a -1. ఓకేనా, ఇది కూడా ఏబిసి ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ గివెన్. a plus b plus c ఎంత 180 degrees. ఓకేనా, ఏబిసి ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇప్పుడు దీని వాల్యూ కనుక్కుంటే ఫైండ్ చేద్దామా, -1 ఇంటూ ఎక్స్పాండ్ చేయండి, 1 మైనస్ cos స్క్వేర్ a రాయండి మీరు కూడా, మైనస్ cos c ఇంటూ మైనస్ వచ్చింది, మైనస్ cos c ఇంటూ 20 కాలం వదిలిపెట్టే మైనస్ cos c
మైనస్ కాజ్ ఏ కాజ్ బి. నెక్స్ట్ ఎలిమెంట్ కి సైన్ చేంజ్ అవుతుందిగా, సెకండ్ ఎలిమెంట్ కి డెట్ ఎక్స్పాండ్ చేసేటప్పుడు దీనికి సైన్ చేంజ్ అవుతుంది. ప్లస్ కాజ్ బి ఇంటూ రాయండి మీరు కూడా, కాజ్ ఏ కాజ్ సి, కాజ్ ఏ కాజ్ సి ప్లస్ కాజ్ బి ప్లస్ కాజ్ బి ప్లస్ కాజ్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ సి మైనస్ మైనస్ ప్లస్ కాస్ ఏ ఇంటూ కాస్ బి ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ ఏ ఇంటూ కాస్ బి ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ స్క్వేర్ బి. వాల్యూ ఎంత వచ్చిందంటే -1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి ప్లస్ టూ కాస్ ఏ కాస్ బి కాస్ సి, టూ కాస్ ఏ కాస్ బి కాస్ సి. టూ కాస్ ఏ కాస్ బి రాయండి, టూ కాస్ ఏ కాస్ బి కాస్ సి ప్లస్ టూ కాస్ ఏ కాస్ బి కాస్ సి. రాశారు అక్కడి వరకు. ఇక్కడ చూడండి, సపోజ్ ఈక్వల్ ట్రయాంగిల్ కేసు ఉంది ఇక్కడ. సపోజ్ ఏబిసిలు 3 60కి ఈక్వల్ అనుకోండి. ఇప్పుడు డెట్ ఏ వాల్యూకి వెళ్దాం. -1 ఆ 60 ఎంత 1/2, 1/2 హోల్ స్క్వేర్ ఎంత 1/4, 1/4, 1/4, 1/4, 3/4 ప్లస్ 2 ఇంటూ కాజ్ ఏ 1/2, 1/2, 1/2, 1/8, 1/8 అంటే ఇది కూడా ఎంత 1/4. -1 ప్లస్ 1 ఎంత వచ్చింది 0 వచ్చింది. ఏబిసిలు 0 అవుతున్నప్పుడే డెట్ వాల్యూ ఏమొచ్చింది 0 వచ్చింది. ఓకేనా. డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 ఫర్ అదర్ ట్రయాంగిల్స్. డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 ఫర్ అదర్ ట్రయాంగిల్స్. ఓకేనా. అంటే మనం ఏం కంక్లూడ్ అవ్వచ్చు చెప్పినప్పుడు, ఇప్పుడు డి ఆప్షన్ వచ్చిందా. ఇప్పుడు నాన్ జీరో సొల్యూషన్ ఇఫ్ ఈక్వల్ అంటే కదా, అన్ని జీరోలు అవుతుంది. డెట్ వాల్యూ 0 అవుతుందంటే ఏంటి నాన్ జీరో. డెట్ వాల్యూ 0 అవుతుందంటే నాన్ జీరో సొల్యూషన్ ఫర్ ఈక్వల్ ట్రయాంగిల్, ఫర్ నాట్ ఫర్ ఆల్. ఓకేనా. డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ 0 వస్తుందని అంటే ఫర్ అదర్ ట్రయాంగిల్స్ కి ఓకేనా 0 సొల్యూషన్ వస్తుంది. కాబట్టి నాన్ జీరో సొల్యూషన్ ఫర్ ఈక్వల్ ట్రయాంగిల్, నాన్ జీరో సొల్యూషన్ ఫర్ ఓకేనా
ఆన్సర్ ఏంటి? నాన్ జీరో సొల్యూషన్ ఫర్ ఈక్వల్ ట్రయాంగిల్ కి నాన్ జీరో సొల్యూషన్, అదర్ ట్రయాంగిల్స్ కి జీరో సొల్యూషన్. ఇలాగా ఎప్పుడైనా కానీ మీకు ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇలా ఇచ్చినప్పుడు ఈ ట్రిగ్నోమెట్రీలో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు డెట్ వాల్యూ కనుక్కుంటా ట్రై చేయండి డైరెక్ట్ గా కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? రాయండి. ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ the system of equations the system of equations 2x plus y minus 5 is equal to 0, x minus 2y plus 1 is equal to 0, 2x minus 4y minus a is equal to 0 is consistent. Then a is dash. ఇక్కడ దీంట్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి చెప్పండి? 2 వేరియబుల్స్ ఉన్నాయా, 3 వేరియబుల్స్ ఉన్నాయా? చెప్పాలి. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ లో? ఓన్లీ 2 వేరియబుల్స్ ఉన్నాయి. 2 వేరియబుల్స్ ఉన్నాయి అంటేనే మన ఎమ్మడిని దేనికి వెళ్ళిపోవాలంటే అవి స్ట్రైట్ లైన్స్ అని అర్థం. ఎన్ని లైన్స్ ఇచ్చాడు? 3 లైన్స్ ఇచ్చాడు. 3 లైన్స్ కన్సిస్టెంట్ అంటే ఏంటి మీనింగ్ అక్కడ? త్రీ లైన్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఓకేనా? ఇది కన్సిస్టెంట్ అన్నాడు. కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉంటాం. ఓకేనా? సొల్యూషన్ ఉంటే దాన్ని ఏ ఈజ్ డాష్ అని అడుగుతున్నాడు. మీకు తెలుసు 3 ఈక్వేషన్స్ కి సొల్యూషన్, 3 లైన్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ ఉండడం అంటే, ఓకేనా, ఆ 3 లైన్స్ కూడా ఒకే పాయింట్ కదా సొల్యూషన్ ఉండడం అంటే ఏంటి మీనింగ్? యూనిక్ సొల్యూషన్ ఉండవు. ఒక సొల్యూషన్ ఉండడం అంటే ఏంటి? ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇంకో దాని మీద ఉండాల్సింది కంపల్సరిగా. అంటే ఇండైరెక్ట్ గా 3 లైన్స్ ఏమి ఇచ్చినట్టు? కాంకరెంట్ ఇచ్చినట్టు. 3 లైన్స్ కాంకరెంట్ అంటే ఏమైంది? డెట్ వాల్యూ ఏమైంది? 0. కాబట్టి ఒకసారి జాగ్రత్త రండి. మళ్ళీ 3 ఈక్వేషన్స్ కాన్స్టెంట్ అన్నాడు అంటే మీనింగ్ ఏంటి? సొల్యూషన్ ఉంటాం. సొల్యూషన్ ఖచ్చితంగా ఏం జరిగింది? మూడు ఒకే పాయింట్ కున్నా పాస్ అవ్వాలి. అప్పుడు డెట్ వాల్యూ ఎంత రావాలి? 0 రావాలి. కాబట్టి 3 లైన్స్ ఆర్ కాంకరెంట్, డెట్ వాల్యూ 0. స్ట్రైట్ లైన్స్ లో చెప్తాం. కాబట్టి డెట్ వాల్యూ 0కి ఈక్వల్ చేయండి. 2 1 minus 5 1 minus 2 1 2 minus 14 minus a. దీని 0కి ఈక్వల్ చేయండి. ఓకేనా? చేయండి, దాన్ని ఎక్స్పాండ్ చేయండి. రాశారు అక్కడి వరకు? ఎక్స్పాండ్ చేస్తున్నారా?
చెప్పాలి, ఏ వాల్యూ ఎంత వచ్చింది చెప్పాలి మీరే. ఆ? వాల్యూని ఈ రో ప్రకారం ఎక్స్పాండ్ చేయాలి. వాల్యూ కనుక్కోవడం వచ్చింది, వాల్యూ కనుక్కోవడం రాదు. ఎక్స్పాండ్ చేయి దీని ప్రకారం, అంటే వాల్యూ కనుక్కోవడం 2 ఇంటూ -1 ఇంటూ అట్లా ఎక్స్పాండ్ చేయడమేగా. ఎక్స్పాండ్ చేస్తే వాల్యూ ఎంత వచ్చింది? 2 ఇంటూ చెప్పండి ఎంత? 2 ఇంటూ ఏ 2a ప్లస్ 14 -1 ఇంటూ -a -2 -5 ఇంటూ -14 ప్లస్ 4 0. 4a ప్లస్ 28 ప్లస్ a ప్లస్ 2 ప్లస్ 14 5 ఆర్ 70 -20 0. ఇది ఏ 9 కాదు, ఏ మొత్తం ఎన్ని ఏళ్ళు? 5a. కాన్స్టెంట్లు ఇది 28, ఇది ఒక 8 ప్లస్ 2 10 10 అను 70 80 14 5 ఆర్ ఏదైనా ఒకటేలే. -14 అంటే 50 వచ్చింది. ఎంత? 50 ఒక 30 80 ఈక్వల్ టు 0. 5 ఈక్వల్ టు -80. ఎంత వచ్చింది? -60. ఎంత? -60. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక 3 ఈక్వేషన్స్ ఇచ్చి అది 2 వేరియబుల్ సిస్టమ్ అవుతున్నప్పుడు, 2 వేరియబుల్స్ అన్నప్పుడు మీరు దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, కన్సిస్టెంట్ అన్నాడు అంటే 3 లైన్స్ కాంకరెంట్ అని అర్థం. అక్కడ 3 లైన్స్ కాంకరెంట్ అని అర్థం. కన్సిస్టెంట్ అన్నప్పుడు ఏంటి? 3 లైన్స్ కాంకరెంట్ అన్నట్టు లెక్క. ఎప్పుడు? అది 2 వేరియబుల్ సిస్టమ్ ఇచ్చినప్పుడు. 2 వేరియబుల్స్ సిస్టమ్ ఇచ్చినప్పుడు, ఓకేనా? అది 16 5 కదరా. 5 ఇంటెన్స్ పోయి దీంట్లో 16 టైమ్సే కదా. కాబట్టి ఇది బాగా ఇంపార్టెంట్ మోడల్. ఇది కూడా ఏఎక్స్ ఈక్వల్ టు బి సిస్టమ్. అయితే ఇక 2 వేరియబుల్ సిస్టమ్ ఇచ్చినప్పుడు మటుకు, ఓకేనా, లైన్స్ కాంకరెంట్ లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ సిస్టమ్కి వెళ్దాం. నెక్స్ట్ అయ్యండి. ద ఈక్వేషన్ అబ్టైన్డ్ by eliminating ABC from the equations obtained by eliminating ABC from the equations
x is equal to a by b minus c, y is equal to b by c minus a, z is equal to తెలుస్తుందా? x ఎంత ఇచ్చాము? a by b minus c, y ఎంత? b by c minus a, z ఎంత? c by a minus b. ఈ 3 ఈక్వేషన్స్ ని ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? ఏబిసిలు ఎలిమినేట్ చేయాలి. ఏబిసిలు ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి. 3 ఈక్వేషన్స్ నుంచి ఏబిసిలు ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఫస్ట్ ఈక్వేషన్ రాయినా ఎక్స్ ఇంటూ బి మైనస్ ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ 0. సెకండ్ ఈక్వేషన్ వైసి మైనస్ ఏ బై మైనస్ బి ఈక్వల్ 0. నెక్స్ట్ థర్డ్ది ఏజెడ్ మైనస్ బిజెడ్ మైనస్ ఈక్వల్ 0. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఫస్ట్ ఏలు వచ్చేది చూసుకుందాం. ఏ వచ్చేది చూసుకుందాం. ఏ తర్వాత బీలో వచ్చేది చూసుకుందాం. మైనస్ ఎక్స్బి ప్లస్ ఎక్స్సి ఈక్వల్ 0. ఓకేనా? రిలేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏలో వచ్చేది చూసుకుందాం. మళ్ళీ ఇక్కడ నుంచి మైనస్ వైఏనా లేకపోతే వైఏనా? ఏ వై అంటే వైఏ ప్లస్ బి మైనస్ వైసి ఈక్వల్ 0. సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ నుంచి జెడ్ఏ మైనస్ జెడ్బి మైనస్ ఈక్వల్ 0. మనకి ఒకసారి ఏబిసిలో ఒక 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఒక ఏబిసిలో ఒక 3 ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఆ 3 ఈక్వేషన్స్ నుంచి ఎలిమినేట్ ఏబిసిలు ఎలిమినేట్ అవటం అంటే గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా డెట్ వాల్యూ 0 అయితే వచ్చేసింది. ఓకేనా? ఎలిమినేటింగ్ ఏబిసి ఎలిమినేటింగ్ ఏబిసి eliminating ABC eliminating ABC eliminating ABC A comma B comma C from above equations ఇప్పుడు ఎలిమినేట్ అవుతే కోఎఫిషియెంట్స్ తో ఫామ్ అవుతున్న వాల్యూ డెట్ వాల్యూ కి ఈక్వల్ చేస్తే మైనస్ ఎక్స్ ఎంత y1 మైనస్ y z మైనస్ z మైనస్ 1 కోఎఫిషియెంట్ తీసుకోవాలి. ఎక్కడ ఉంది ఆప్షన్? ఎన్ని ఆప్షన్ ఉంది? ఉంటదే సి ఆప్షన్. ఇప్పుడు దీని ఏముంది? ఈక్వల్ 0నే కాబట్టి మైనస్ మార్చుకోవచ్చు. ఈక్వల్ 0నే కదా, ఈ రోలో నుంచి మైనస్ అయిన కామన్ సరిపోయింది. 1 మైనస్ ఎక్స్ y1 మైనస్ y, ఈ రోలో నుంచి మైనస్ అయిన కామన్ ఈక్వల్ 0నే కాబట్టి మైనస్ జెడ్ 1 మైనస్ 1 ఎందుకు అయితే మైనస్ 1 పై చేస్తున్నాం కదా. ఒకసారి చూద్దాం. 1 మైనస్ ఎక్స్ 1 మైనస్ ఓకే. సి ఆప్షన్ కరెక్ట్ అవట్లా. ఓకేనా?
ఏ ఆప్షన్ వచ్చినప్పుడు ఇక్కడ ఉం? ఏమి ఆప్షన్ తప్పు కాదు. ఉం? ఉం. ఉం. చూడండి ఇక్కడ ఈ కాలం కోయిన్సైడ్ అయింది ఎక్కడన్నా, ఈ కాలంతో ఈ కాలం కోయిన్సైడ్ అయిందా ఎక్కడన్నా? ఓకేనా, ఎక్కడుంది? ఇక్కడ ఉందా? -x1 z లేదనుకుంటాగా. ఓకేనా, -x1 z. నెక్స్ట్ x - y -1 1y. ఓకేనా, చూడండి నేను ఈ ఆపరేషన్ అప్లై చేస్తున్నాను చూడండి ఒకసారి. C1 goes to C1 + C2 + C3 చేస్తున్నాను. అప్పుడు ఇదేమొచ్చింది చూడండి. దట్ ఆఫ్ ఈ మూడింటిని యాడ్ చేయండి, ఈ మూడింటిని యాడ్ చేయండి, ఎంత 1 వచ్చింది. ఈ మూడింటిని యాడ్ చేయండి, 1 వచ్చింది. ఈ మూడింటిని యాడ్ చేయండి, -1 వచ్చింది. -x1 - z x - y -1 ఈక్వల్ టు. ఇప్పుడు నేను ఇది అప్లై చేసిన తర్వాత దీంట్లోంచి మైనస్ తీసేస్తున్నా. 1 - x x 1 1 - y 1 z 1 ఈక్వల్ 0. ఎన్ని ఆప్షన్ ఉంది ఇది ఇప్పుడు? బి కరెక్ట్. అంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా డిటర్మినెంట్ ప్రాపర్టీస్ అప్లై చేసి, ఓకేనా, ఇది రీప్లేస్ చేస్తుంటేనే వస్తుంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది చెప్పి తెలియట్లా. ఓకేనా, తెలియకపోతుంటే ఏం చేయాల్సి వస్తుంది? డిటర్మినెంట్ ఆపరేషన్స్ అప్లై చేసి వస్తుంది. ఒకవేళ కనుక ఇది కూడా రాకపోయింది అనుకోండి, మీరు ఏం చేయాలంటే దీని ఎక్స్పెండెడ్ వాల్యూ ఈ డిటర్మినెంట్ ఏ ఎక్స్పెండెడ్ వాల్యూకి ఈక్వల్ చూసుకోవడానికి మీరు. ఒకవేళ కనుక ఇలాంటి ఆపరేషన్ అప్లై చేయడం అనేది మీకు తెలియకపోవచ్చు. ఇలాంటి ఆపరేషన్ అప్లై చేస్తే తెలియకపోయేటప్పుడు, ఓకేనా, మీరు ఏం చేయాలి? దీని డైరెక్ట్గా ఎక్స్పెండ్ చేయండి. ఇక ఈ ఎక్స్పెండెడ్ వాల్యూ ఇక్కడ ఆప్షన్ లో ఎక్స్పెండెడ్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది లేదు చూడండి. ఇక రాశారు లేదు చూడండి ఒకసారి జాగ్రత్తగా. నెక్స్ట్ ప్రాబ్లం రండి. The equations kx plus k plus 1 into y, k minus 1 into z is equal to 0, k minus 1 into x, k plus 2 into y plus kz is equal to 0, and k plus 1 into x plus ky, k plus 2 into z is equal to 0 have a non-trivial solution. Then the sum of all possible values of k. The sum of all possible values of k. The sum of all possible values of k.
ఇది గివెన్ సిస్టమ్ అనేది చూడండి ఒకసారి రాశారు అందరు క్వశ్చన్ కేఎక్స్ కే ప్లస్ 1 ఇంటూ వై కే మైనస్ 1 ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ 0 కే మైనస్ 1 ఇంటూ ఎక్స్ కే ప్లస్ 2 ఇంటూ వై ప్లస్ కే జెడ్ ఈజ్ ఈక్వల్ 0 కే ప్లస్ 1 ఇంటూ ఎక్స్ కే వై కే ప్లస్ 2 ఇంటూ జెడ్ ఇది ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓ సిస్టమ్ ఇది నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటే ఏంటి నాన్ జీరో సొల్యూషన్ అని అర్థం నాన్ ట్రివియల్ సొల్యూషన్ అన్నాడంటే దట్ వాల్యూ 0 నాట్ ఈక్వల్ నాన్ ట్రివియల్ సొల్యూషన్ అన్నాడంటే నాన్ జీరో సొల్యూషన్ అన్నాడంటే దట్ వచ్చేటప్పటికి 0 నాన్ జీరో సొల్యూషన్ అన్నాడు కదా డెట్ వచ్చేటప్పటికి 0 కాబట్టి డెట్ 0కి ఈక్వల్ చేద్దాం డెట్ వాల్యూ 0కి ఈక్వల్ చేయండి కే కే ప్లస్ 1 కే మైనస్ 1 కే మైనస్ 1 కే ప్లస్ 2 కే కే ప్లస్ 1 కే కే ప్లస్ 2 is equal to 0. ఓకేనా the sum of all possible values of k sum of all possible values of k ఏం చేయమన్నాడు ఆల్ పాసిబుల్ వాల్యూస్ సమ్ చేయమన్నాడు అంతేనా ఎక్స్పాండ్ చేయండి దీన్ని ఏదైనా ఆపరేషన్ అప్లై చేయొచ్చా డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేద్దామా కొంచెము ఈ కేని ఎలిమినేట్ చేస్తే బాగుంటుంది చూస్తారా R2 goes to R2 minus R1 చేద్దామా R2 goes to R2 minus R1 చేద్దామా ఎక్స్పాండ్ చేస్తే కొంచెం కష్టంగా ఉంటుంది R2 goes to R2 minus R1 చేస్తే కే పోయింది కదా R3 goes to R3 minus R1 చేస్తే కే ఎలిమినేట్ అవుతుంది కదా ఓకే అప్పుడు ఎంత వచ్చింది కే ప్లస్ 1 కే మైనస్ 1 దీంతో దీన్ని సపరేట్ చేస్తే కే పోయింది -1 1 1 దీంట్లో దీన్ని సపరేట్ చేస్తే 1 దీంట్లో దీన్ని సపరేట్ చేస్తే -1 దీంట్లో దీన్ని సపరేట్ చేస్తే 3 ఈక్వల్ టు ఎక్స్పాండ్ చేయండి కే ఇంటూ 3 ప్లస్ 1 4 minus of k plus 1 into minus 3 minus 1 minus 4 k minus 1 into ఆరో కాలం వదిలేస్తే 1 minus 1 0 equal to 0 4k minus 4k minus minus plus కదా plus 4k plus 4 is equal to 0 8k ఎంత minus 4 k వాల్యూ ఎంత -1 by ఒకే ఒక వాల్యూ వచ్చింది కేక్ పాసిబుల్ వాల్యూస్ ఓకేనా దాని యొక్క సమ్ అంటే ఉంది కేక్ పాసిబుల్ వాల్యూని ఒకటే వచ్చింది ఓకేనా ఆప్షన్ సరేనమ్మా మీకు మొత్తం మీద ఇదిగా గమనించినప్పుడు మ్యాట్రిసెస్ లో మనం ఏం చేయాలంటే ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్స్ లో ఏదన్నా ఒక మంచి ర్యాంక్ కావాలన్నప్పుడు సుమారుగా కంప్లీట్ అయిపోయింది అందరూ రైట్ రాయండి ముందు అందరూ రాస్తే ఒకసారి నేను మాట చెప్తాను దీంతో మ్యాట్రిసెస్ కంప్లీట్ అయిందమ్మా